శ్రీమాత్రే నమః. శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ప్రేక్షక మహాశయులకు శుభాశీస్సులు. మనం ఈ రోజున జ్యోతిష్య సంబంధమైనటువంటి విషయాలలో సప్రామాణికంగా ప్రతి విషయాన్ని తెలుసుకున్నట్లయితే మనం ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా లేదా అనేటువంటి తార్కణికత ఏదైతే ఉందో అది కాస్త మనకు ఉపశమనించాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటిది. తిథులు ఏ విధంగా ఏర్పడతాయి అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ తిథుల ప్రామాణికం తర్వాత మరి రవిచంద్రులు తిరిగేటువంటి ఈ యొక్క నిర్మాణక్రమమైనటువంటి చక్రాన్ని ఏమని పిలుస్తారు అంటే రాశి చక్రము అంటారు. రాశి అంటే ఏమిటి? ఒక కుప్ప. నక్షత్రాలతో నిర్మితమైనటువంటి ఒక భచక్రాన్ని 12 భాగాలుగా విభజించేటప్పుడు ప్రధానంగా ఎన్ని భాగాలుగా చేశారు, దాని వలన ఆ భాగాలుగా చేసినప్పుడు ఏ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వచ్చాయి, ప్రతి నక్షత్రాన్ని 4 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క రాశిలో ఏ ఏ భాగాలు వచ్చాయి అనే వివరాల్ని ఈరోజు రాశి చక్రం అనేటువంటి పేరుతో మనం ఈ ఎపిసోడ్ను ముందుకు సాగుదాం. రాశి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే నక్షత్రాల యొక్క సమాహారమైనటువంటి ఈ భచక్రానికి 27 నక్షత్రాలతో కూడి ఉన్నటువంటిది. ఇట్టి నక్షత్రాలలో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి అంటూ 27 నక్షత్రాలు క్రమంగా వస్తాయి. ఇందులో ప్రతి 30 డిగ్రీలకు ఒక రాశిగా మనం ప్రామాణికంగా తీసుకోవాలి అంటూ గత ఎపిసోడ్లోనే ఈ వివరణ చెప్పడం జరిగింది. ఈ రాశిని క్రమబద్ధీకరించే విషయంలో ఒక్కొక్క నక్షత్రము ఎంత ప్రమాణకాలం ఉంటుంది అనే వివరణ మనకు ప్రధానంగా తెలియాలి. ఆ ప్రామాణికమైనటువంటి వివరణలో ఒక్కొక్క నక్షత్రము 4 భాగాలుగా ముందు విడివడి ఉంటుంది. అది 3 డిగ్రీల 20 నిమిషాలుగా ఒక్క పాదమైతే మొత్తము 9 పాదాలను కలిపినట్లయితే మనకు 30 డిగ్రీలు పూర్తవుతుంది. 3 డిగ్రీల 20 నిమిషాలు ఇంటూ 9 మనం గనక తీసుకున్నట్లయితే 30 డిగ్రీలుగా ఇది చూపించబడుతుంది. ఇలాంటి 30 డిగ్రీలు ఇంటూ 12 భాగాలు కలిపితే మొత్తము ఈ యొక్క 360 డిగ్రీలతో కూడినటువంటి రాశి చక్రంగా మనము చెప్పుకుంటాం. అంటే ఇక్కడ రాశి చక్రము అని అన్నప్పుడు పూర్తిగా 12 భావాలు కలిగినటువంటి దాన్ని రాశి చక్రము అంటాం. ఈ రాశి చక్రంలో మేషం నుంచి మొదలుకొని మీనం వరకు కూడా లెక్కించేటువంటి దాన్ని మనము రాశి చక్రంగా చెప్పుకున్నట్లయితే, మరి ఈ రాశి చక్రంలో ఎందుకు 12 భాగాలుగా విభజించవలసి వచ్చింది అని అంటే కనుక మనం గత ప్రామాణికంలో చెప్పుకోబడినటువంటిది తిథులు. ఈ తిథుల వివరణకు వచ్చినప్పుడు మనకు రాశి ప్రమాణంలో మేషంలో ప్రారంభమైనటువంటి 0 డిగ్రీలలో ఒకే ప్రమాణ కాలంలో ప్రారంభమైన రవి, చంద్రులు అనేటువంటి గ్రహాలు ప్రారంభించబడి మేషం నుండి మరొక మాసం పూర్తయ్యేలోపుగా వృషభంలోకి గనక ప్రవేశిస్తే అది 2వ మాసంగా పరిగణలోకి తీసుకోబడుతుంది. అదే గనక ఇదే మేషంలో 0 డిగ్రీలతో నిజంగా ప్రారంభమవుతే రవిచంద్రులు మరలా ఇంకొక అమావాస్య కూడా ఈ మాసంలోనే పాడ్యమి ప్రారంభమైనట్లయితే దాన్ని అధిక మాసంగా అంతకు ముందు ఉండేటువంటి దాన్ని పరిగణనలోకి తీసుకోబడుతుంది. కొన్నిసార్లు సంవత్సరాల యొక్క వ్యవస్థ వచ్చినప్పుడు రాశులుగా దీన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు 12 రాశులుగా చెప్పబడినట్లుగానే 12 మాసాలు ఉండాలి. కానీ అధిక మాసం అనేటువంటిది
అక్కడ మనకు కంటికి కనపడుతుంది. ఏదైతే రెండవ విభాగంలోకి ఉందో దాన్ని నిజమాసంగాను, అంతకు ముందు ఉండేటువంటి మాసాన్ని అధిక మాసంగాను మనం పరిగణనలోకి తీసుకుంటాం. అధిక మాసంలో ఏ శుభ కార్యక్రమాలు చేసుకోము, అలాగే నిజమాసంలో మాత్రమే దీన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడ వస్తుంది ఇలాంటి విషయాలు అంటే ఇవి నక్షత్రం వలన మాత్రమే తిథికి సూర్యోదయ కాలంలో ఉండే ప్రమాణాన్ని సూచిస్తుంది. అంటే ఒక రోజులో ఉండేటువంటి సూర్యుడు ఉండేటువంటి చంద్రుల మధ్య దూరాన్ని సూర్యోదయ కాలంలో ఉండేటువంటి దాన్ని తిథి ప్రామాణికంగా చెబితే, మరి 2 రోజులు గనక ఆ తిథి ప్రయాణం చేస్తే ఆ తిథికి సంబంధించిన విషయంగా వచ్చినప్పుడు దానికి నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇక్కడ ఆ నక్షత్ర ప్రమాణము ముందు రోజు గనక ఉంటే దాన్ని ఆ యొక్క తిథిని ఆ నక్షత్రము ఆ మాసంలో ఎక్కడ వస్తుందో తెలుసుకోవాలి. అంటే ఈ ద్వాదశ ఆదిత్యుల యొక్క వివరణ తెలియాలి. అందుకనే దీన్ని రాశి ప్రమాణమైనటువంటి విభాగంగా మీకు వివరిస్తుంది. ఈ రాశి ప్రమాణాన్ని లెక్క వేయాలి అంటే మరి ఆ రాశి యొక్క అంశాలుగా ఏమున్నాయి అంటే నక్షత్రాలు. మరి ఈ నక్షత్రాల యొక్క వివరణ ఎలా ఉండబోతోంది అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పుడు ఈ యొక్క రాశి అనేటువంటి పరిగణనలోకి తీసుకున్నట్లయితే, మనం ఉదాహరణకు మేషాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణీ నక్షత్రంలోని 4 పాదాలను, అలాగే కృత్తికా నక్షత్రంలోని మొదటి పాదాన్ని కలిపి మేషరాశిగా గుర్తిస్తాం. ఈ మేషరాశికి ఆధిపత్యాన్ని ఇచ్చేటువంటిది కుజుడు అనేటువంటి గ్రహాన్ని మనం ఇక్కడ అధికారంగా తీసుకుంటాం, అంటే అధిపతిగా. అలాగే వృషభాన్ని పరిగణనలోకి తీసుకుంటే మిగిలిపోయినటువంటి కృత్తికా నక్షత్రంలోని 3 పాదాలు, అలాగే కృత్తిక తర్వాత వచ్చేటువంటిది రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 2 పాదాలను మొత్తం కలిపి 9 పాదాలు, అంటే 3 పాదాలు కృత్తికలోవి, 4 పాదాలు రోహిణీ నక్షత్రంలోనివి, మృగశిర నక్షత్రంలోని 2 పాదాలను కలిపి వృషభ రాశిగా దాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. దీనికి అధిపతి అయినటువంటి వాడు ఈ యొక్క శుక్రుడు. అలాగే మిథున రాశిలోకి వెళ్ళినట్లయితే క్రమంగా మిగిలినటువంటి 2 పాదాలు, అంటే మృగశిర నక్షత్రంలో మిగిలినటువంటి 2 పాదాలు, ఆరుద్రలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదాలను కలిపి మొత్తం 9 పాదాలను కలుపుకుంటూ మనము మిథున రాశిగా వ్యవహరిస్తాం. ఆ తర్వాత వచ్చేటువంటిది ఒక కర్కాటక రాశి. కర్కాటక రాశి దాంట్లో మనకు 1 పాదం మాత్రమే పునర్వసు నక్షత్రంలో మిగిలింది. కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు. ఎక్కడైతే 4 పాదాలు పూర్తవుతాయో ఇదొక విభాగంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ శ్లోకంలో చెప్పబడింది ఏంటంటే అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రాలు మేషరాశిలో ఉన్నప్పటికీ అవి అశ్విని, భరణి మాత్రమే పూర్ణమైనటువంటి నక్షత్రాలుగా 2 నక్షత్రాలు పూర్ణంగా ఉంటాయి. మిగిలిన వాటిల్లో పూర్ణ నక్షత్రాలుగా మనం చూస్తే వృషభంలోనూ మిథునంలోనూ ఒక్కొక్క నక్షత్రం మాత్రమే 4 పాదాలను కలిగి ఉంటుంది. అలాగే కర్కాటకంలోకి వెళితే పుష్యమి, ఆశ్లేష అనేటువంటి 2 నక్షత్రాలు మనకు పూర్ణమైనటువంటి నక్షత్రాలుగా ఉంటాయి. దీన్ని ఒక కోణంగా గుర్తిస్తారు. అంటే అశ్విని, భరణి, కృత్తికాలో ఉండేటువంటి పాదం అశ్విని, భరణి, కృత్తికా పాదం మేషం, కృత్తికా స్త్రయో, రోహిణి మృగశిరార్ధం వృషభం, మృగశిరార్ధం ఆర్ద్రా పునర్వసుస్త్రయో, పునర్వసు పాదం పుష్యమి, ఆశ్లేషాంత్ కర్కాటకం అంటూ ఇది ఒక చరణంగా మనం చెప్పుకుంటాం. అంటే ఇది ఒక క్వార్టర్లో, అంటే ఏమంటారంటే ఒక కోణంగా చెప్పుకోవాలి. క్వార్టర్ అంటే 4 భాగాలు అవుతాయి. కోణము అంటే 3 భాగాలు, ఒక్క భాగాన్ని ఒక్క కోణంగా చెప్పుకోవాలి. ఇలాగే సింహం నుంచి మనము జ్యేష్ఠాంతుకంగా, అంటే
ఇక్కడ ప్రారంభమయ్యేటువంటిది సింహం నుంచి మరలా అశ్విని నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువుతో మరలా ప్రారంభమవుతుంది సింహరాశి. మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం అంటూ ఉత్తరాపాదంలో ఉండేటువంటిది అంటే ఉత్తరా నక్షత్రంలో ఉండేటువంటి 3 పాదాలు ఉత్తరాస్త్రయో అంటూ ప్రారంభించుకుంటాం. మరలా ఆ తర్వాత వచ్చేది ఉత్తర తర్వాత ఉండేటువంటిది నక్షత్రానికి ఒక రవి నక్షత్రం తర్వాత మరలా వృషభంలో ఏ విధంగా ప్రారంభమైందో అదేవిధంగా ఇక్కడ చంద్ర నక్షత్రం, అక్కడ రోహిణి నక్షత్రం అయితే ఇక్కడ వచ్చేసరికల్లా మనకు హస్త నక్షత్రం ద్వితీయ, అది మొత్తం 4 పాదాలను కలిగి ఉంటుంది ఇక్కడ వచ్చేసరికల్లా. అలాగే మేషంలో ఏ విధంగా అయితే 2 పరిపూర్ణంగా ఉన్నాయో ఏది కేతు నక్షత్రంగా చెప్పబడేటువంటిది, అందులో అశ్విని నక్షత్రంలో ఏ విధంగా అయితే కేతువుతో ప్రారంభమైందో అదేవిధంగా సింహంలో కూడా మఖా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. మఖా తర్వాత ఉండేటువంటిది పుబ్బా నక్షత్రం. మఖా పుబ్బ 2 కూడా పూర్ణంగా ఉంటాయి. మఖా పుబ్బ ఉత్తరాపాదం, ఆ తర్వాత ఉండేది ఉత్తరాస్త్రయో, మరలా ఎలాగైతే వృషభంలో ప్రారంభమైందో అదే గడులు పూర్తవుతాయి. అలాగే ధనస్సు వరకు ఇలా ప్రయాణమై ధనస్సు ప్రారంభమైనప్పుడు మరలా కేతు నక్షత్రం వస్తుంది. ఆ కేతు నక్షత్రం ఏమిటయ్యా అంటే మూలా నక్షత్రం. అక్కడ వీటిలలో మనం కొంచెం జ్యోతిష్శాస్త్రం గురుముఖత నేర్చుకునేటువంటి వాళ్ళల్లో ముందు దీన్ని ద్రేక్కాణంగా ఈ రాశి భాగాన్ని ఏ విధంగా విడదీశారు. మొదట్లో చెప్పాము ఇది హోరా అంటే 2 భాగాలని, దీన్ని ద్రేక్కాణం అని పిలుస్తారు. ఇది 3 భాగాలుగా విభాగంలోకి వస్తుంది. రాబోయే అంశాల్లో ద్రేక్కాణం అనే జాతక చక్రాల్లో రావడానికి గల కారణాన్ని మీకు ముందుగా ఇక్కడ విశదీకరించడం జరుగుతుంది. రాశి చక్రంలోని 3 భాగాలు ఎప్పుడైతే పూర్తవుతాయో ఆ రాశి చక్రంలోని 3 కోణాలు పూర్తవ్వడమే సంపూర్ణమైనటువంటి రాశి. ప్రతి కోణంలో కూడా 4 రాశులు మొత్తం 12 కలిపితే పరిపూర్ణమైనటువంటి భచక్రం అనేటువంటిది పూర్తవుతుంది. తద్వారా రాశి చక్రాన్ని పూర్తి చేసుకుంటాం. రాబోయే ఎపిసోడ్లలో మనము రాశి చక్రాన్ని ఈ 12 భాగాలుగా విభజించుకోవడంలో ఈ ద్రేక్కాణం యొక్క వివరణ ఏమిటి, ప్రతి రాశిని హోరాగా అంటే ప్రతి రాశిని కూడా మళ్ళీ 2 భాగాలుగా విభజిస్తూ ఇవే జాతక చక్రాన్ని లెక్కలు వేసేటప్పుడు ఏ విధంగా మనం పరిగణనలో తీసుకోవాలి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం అనే ప్రధానమైనటువంటి ఘట్టాలలో ఈ ద్రేక్కాణాన్ని రాశిని ఏ విధంగా మనం అందులో అప్లికబుల్ చేయాలి అనేటువంటి వివరాల్ని రాశి చక్రాల యొక్క వివరణ వచ్చినప్పుడు తప్పకుండా ఒక జాతక చక్రాన్ని ఏ విధంగా విశ్లేషణ చేయాలి, ఒక రాశిని ఒక నక్షత్రాన్ని ఏ విధంగా పరిగణనలో తీసుకోవాలి, ప్రధానంగా రాశి చక్రం అని మాట్లాడే మనము ఎన్నో ప్రతిరోజు వింటున్నటువంటి రాశిని ప్రామాణికంగా చెప్పేటువంటి నక్షత్రానికి ఉండే ప్రాధాన్యతలో జాతక చక్రాన్ని లెక్కలు వేయవలసి వచ్చినప్పుడు లగ్నాన్ని ఎందుకు ప్రధానం చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని కూడా రాబోయే ఎపిసోడ్లలో మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు తిథిని అలాగే హోరా ద్వారా వారాన్ని ఈ యొక్క రాశి చక్రంలో ఉండేటువంటి నక్షత్రాలను ఏ విధంగా గమనిక చేయాలి అనేటువంటి విషయాన్ని రాశి చక్రంతో మనం వివరిస్తూ నక్షత్రాన్ని పూర్తి చేసుకున్నాం. అలాగే రాబోయేటువంటి ఎపిసోడ్లలో ఈ యొక్క సిద్ధ యోగాలు అంటే యోగాలు ఏ విధంగా ఏర్పడతాయి, కరణాలు ఏ విధంగా ఏర్పడతాయని మనం రాబోయేటువంటి మరికొన్ని ఎపిసోడ్లలో తెలుసుకుందాం. ప్రామాణికంగా ఈరోజు తీసుకునేటువంటి అంశాలను ముందుకు తీసుకుంటూ సమ్మిళితంగా మనం క్రమాన్ని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవన్నిటినీ కూడా ఈ ఎపిసోడ్లు నచ్చినట్లయితే కనుక తప్పక ఒక విషయాన్ని ప్రశంసించడం అంటే ఏమిటి అంటే ఆ విషయాన్ని నీ మిత్రులకు తెలియజేయడమే నిజమైనటువంటి ప్రశంస. మీరు నిజంగా ఏ కామెంట్లలో దాన్ని పొగిడినా ప్రయోజనం లేదు, కానీ ఏ ఎపిసోడ్నైనా సరే నీ మిత్రులకు దీన్ని కనుక షేర్ చేస్తే అది అర్థం కాకపోతే వారితో పంచుకొని మరలా ఈ యొక్క ఎపిసోడ్ను వినడం ద్వారా కొంచెం సుదీర్ఘకాలంగా ఈ ఎపిసోడ్లు నడుస్తున్నప్పటికీ ఇది కేవలం మనకు ఒక జ్ఞాన ప్రసూనాంబ అయినటువంటి ఆ శారదాదేవి దగ్గర నుండి దీన్ని ప్రసాదంగా నా వంతు కృషిగా ఇవ్వాలి అనేటువంటి నా తాపత్రయాన్ని మీరందరూ నన్ను ఆశీర్వదించాలి. పెద్దవాళ్ళైతే నాకంటే పిన్నవాళ్ళైతే కనుక దీన్ని ఆస్వాదించాలని కోరుతూ స్వస్తి.